ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డ్ క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తున్నాము. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం. అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ధ్యానాంశం ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రార్హుడా, స్తుతిపాత్రుడా, ఆత్మస్వరూపి, అనంతవాసి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు తండ్రి. నీవు ఆకాశమందున్నావు, మేము భూమి మీద ఉన్నాం తండ్రి. అయినా నేను స్తుతించి మహింపరిచి గణపరిచి కృతజ్ఞతాతులు చెల్లించడానికి తండ్రి మాకు భూమి మీద ప్రార్థన అనే సాధనను మాకు అనుగ్రహించి మా ప్రార్థనలు వింటున్న దేవా, మా ప్రార్థనలకు ఫలితాలు దయచేస్తున్న దేవానికి స్తోత్రాలు తెలియజేస్తూ నీ సత్యమును ప్రకటిస్తూ ఉండగా నాయన అది ప్రజల్లోకి వెళ్ళి ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకొని నీ సత్యంలో జీవించడానికి దినదినము క్రీస్తులో బలపరచబడటానికి ఈ ప్రసంగాలు సహాయపడేలా చేయమని యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనంలో ఇక్కడ ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మాట్లాడుతున్న మాట్లాడండి. ఆయన ఏమని మాట్లాడుతున్నాడు అంటే, యేసు ప్రభు వారు గోధుమ గింజ భూమిలో పడి చావ కుండిని ఎడల అది ఒంటిగానే ఉండును అని మాట్లాడుతున్నారు. మనకు ఒక గోధుమ గింజను ఉదాహరణగా చూపిస్తూ, మనకు తెలుసు గోధుమ గింజ ఎలా ఉంటుందో మనకు తెలుసు. మనకి చాలా చిన్నగా ఉంటుంది గోధుమ గింజ. ఎంత ఉంటుంది గోధుమ గింజ అంటే బియ్యం కన్నా కొంచెం పెద్దగా ఉంటుంది. 2 బియ్యపు గింజలు కలిపితే ఎంత ఉంటుందో, బియ్యం అయితే పొడుగ్గా ఉంటాయి, గోధుమ గింజ అయితే కొంచెం దీర్ఘచతురస్రాకారంగా కాకుండా గుండ్రంగాను కాకుండా ఉంటుందండి. గోధుమ పిండి మనకు తెలుసు. ఒకప్పుడు గోధుమలు కొనుక్కొని పిండి ఆడించుకునేవారు, లేదంటే ఇసురుకునేవారు. ఇప్పుడు అటువంటివి ఏమీ లేకుండా ఇన్స్టెంట్గా తయారైపోయి మనకు ప్యాకెట్స్ వచ్చేస్తున్నాయి కనుక బహుశా చాలామందికి గోధుమ గింజ ఎలా ఉంటుందో తెలియకపోవచ్చు. కానీ గోధుమ గింజ అయితే చిన్నగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ, ఏ గింజ అయినప్పటికీ కూడా అది దానిని గనక భూమిలో పాతకుండా ఉండినట్లయితే అది ఒంటిగానే ఉండిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఒక గోధుమ గింజను మనం భూమిలో పాతిపెట్టామో, పాతిపెట్టిన వెంటనే ఏమవుతుందటది చచ్చిపోతుందండి. అంటే దాని యొక్క దేహము, అది చిన్నదైనా కూడా దాని దేహం ఏమైపోతుందంటే చనిపోతుంది, చచ్చిపోతుంది భూమిలో. అది చనిపోయినా కూడా ఆ గింజలో జీవం ఉంటుందని గమనించాలి మనం. ఇక్కడ గింజ చనిపోయినా కూడా దాంట్లో జీవం ఉంటుంది, దానికి శక్తి ఉంటుంది. చనిపోతేనే కానీ ఆ గింజలో ఉన్న జీవము, ఆ శక్తి బయటకు రాదండి. గమనించాలి ఇక్కడ మనం. అంటే చనిపోవటం ద్వారా తనలో ఉన్న జీవాన్ని, ఆ గింజ చనిపోవచ్చు కానీ తనలో ఉన్న జీవాన్ని భూమిపైకి నెట్టుకుంటూ వస్తుందండి. అంటే ఒక శక్తితో మన భూమిలో కప్పెడితే చిన్న గింజను, అది ఒక మొలక కింద భూమిని తన్నుకుంటూ వస్తుంది. తన్నుకుంటూ రావాలంటే దానికి శక్తి కావాలి. చూడండి, మనం ఏదైనా పైకి లేపాలి అంటే మనకు శక్తి కావాలి మనకి. అదేవిధంగా చిన్న గోధుమ గింజ మీరు గమనించాలి. మీరు ఒక వెన్ను చూడండి, ఒక వరి వెన్ను చూడండి, అది భూమిలోంచి పైకి తన్నుకుంటూ వస్తుంది. అది అలానే గోధుమ గింజ కూడా నాటితే అది మట్టిలోంచి తన్నుకుంటూ, అంటే శక్తితోటి, జీవముతోటి బయటకు వస్తుందండి. అది చావకపోతే అది ఒక గింజగానే ఉంటుంది.
దాని జీవితం అక్కడితో ఆగిపోతూ ఉంటుంది. తర్వాత ఎటువంటి వృద్ధి కూడా దాని ద్వారా జరగదు. వృద్ధి జరగాలి అంటే అది భూమిలో నాటబడాలి, అది భూమిలో చనిపోవాలి. దాంట్లో ఉన్న జీవము ఒక దేవుని యొక్క శక్తి ద్వారా అది భూమిని తన్నుకుని పైకి రావాలి. మనం చిన్న గింజను విత్తుతాం మనం, కానీ అది భూమిలోంచి ఈ విధంగా వస్తుందండి. మన వరి గింజను చూడండి, మన వరిని చూడండి. ఒక ధాన్యపు గింజ ఎంత ఉంటుంది? ఇంత ఉంటుంది ధాన్యపు గింజ. దానిని భూమిలో నానబెట్టి భూమిలో వేసినప్పుడు అందులోంచి తన్నుకుంటూ వస్తుందండి. ఇంత పొడుగు వస్తుందండి అది మొక్క. మీరు చూసినట్లయితే ఇంత పొడుగు వస్తుంది మొక్క అది. కానీ గింజ ఎంత ఉంది? ఇంతే ఉంది. మొక్క ఎంత వచ్చింది? ఇంత వచ్చింది. అలా వచ్చింది ఇది. ఒకసారి ఆలోచన చేయండి. ధాన్యపు గింజ ఎంత ఉంటుంది? మరి ఆ గింజను భూమిలో పాతే ఎంత పొడుగు మొక్క వచ్చింది గమనించండి. ఇది ఎలా సాధ్యం? దేవుడు దానికి ఆ శక్తినిచ్చాడు. గమనించాలి మనం. దేవుడు ఆ గింజకి శక్తినిచ్చాడు, జీవాన్నిచ్చాడు. కనుక అది ఏం చేస్తుందండి? అది చిన్నదే కానీ అది చనిపోయిన తర్వాత ఇంత మొక్క వస్తుందండి. అది ఒక పచ్చగా వస్తుంది. మనం విత్తింది ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. కానీ ఎలా వస్తుంది? ఒక పచ్చటి ఆకులోంచి 2-3 ఆకులు అలా వస్తూ ఉంటాయండి. అది మళ్ళీ దాంట్లో ఎన్ని వస్తాయి తెలుసా? ఒక్కొక్క గోధుమ గింజ కానీ విత్తినప్పుడు అది ఇంచుమించు 70-80 గింజలు వస్తాయండి దాని నుంచి. ఒకటి మనం విత్తితే 70-80 వస్తాయండి, మళ్ళీ తక్కువ కాకుండా దాంట్లో గింజలు. ఇంకా అంతకన్నా ఎక్కువ కూడా వస్తూ ఉంటాయి. విత్తింది ఒకటే, మళ్ళా ఆ 70-80ని విత్తితే ఎన్ని అయిపోతుంది చూడండి. అంటే మల్టిప్లికేషన్ చేస్తే ఏ విధంగా విస్తరిస్తుందో చూడండి. అది అదే విధంగా దేవుడు ఇక్కడ ఎందుకు తెలియచేస్తున్నాడు అంటే, ఇక్కడ చూడండి, గోధుమ గింజ భూమిలో పడి చావకుండి నెడలాది ఒంటిగాని ఉండును, అది చచ్చిన విస్తారముగా ఫలించును మాట. విస్తారంగా ఫలిస్తుందండి. ఆ ఒక్కటే విస్తారంగా ఫలిస్తుందండి. మనం చూస్తుంటాం, ఒక గుడ్డు ఉంది, ఆ గుడ్డుని పొదిగించామనుకోండి, అది మరలా పెట్టయితే అది మళ్ళా ఒక 20-30 గుడ్లు పెడుతుందండి. మళ్ళీ వాటిని పొదిగిస్తే అవి ఎంత అయిపోతుంది, ఎలా అయిపోతున్నాయి చూడండి. ఒక మామిడి చెట్టు చూడండి, ఒక టెంకను కనుక భూమిలో పాతే ఒక చెట్టుకి ఇంచుమించు 500, 600, 700 కాయలు వస్తూ ఉంటాయి. విస్తారంగా ఫలిస్తుందండి. భూమిలో పడితేనే అలా ఉంచేస్తే అది ఒక్కటిగానే మిగిలిపోతూ ఉంటుంది. అలాగనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆయన చంపబడ్డారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటే ఆయన చనిపోయినా కూడా ఆయన జీవము ఆయనలోనే ఉందండి. చనిపోయినా కూడా ఈ గోధుమ గింజలో జీవం ఎలాగుండి మొక్కలాగా ఎలాగైతే పైకొచ్చి విస్తారంగా ఫలిస్తుందో, యేసు ప్రభు వారు కూడా చంపబడినా కూడా సమాధి చేసినప్పుడు మరలా తిరిగి లేచారండి. ఆయన ఒక మొక్కలాగా తిరిగి లేచారండి. ఆయన లేచి, ఇది వాళ్ళ సువార్త అంటే లేఖనముల ప్రకారముగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోవటము, లేఖనముల ప్రకారంగా సమాధి చేయటము, లేఖనముల ప్రకారంగా తిరిగి లేవటం అండి. ఇది సువార్త. ఎవరైతే యేసుక్రీస్తుని దేవుని కుమారుడుగా ఒప్పుకుంటారో, హృదయమంది విశ్వసిస్తారో, పాప క్షమాపణతో బాప్తిసం పొందుతారో, ఆ బాప్తిసం పొందినప్పుడు ఏమవుతుందంటే ఒక మనిషి తన పాపపు జీవితంలో చనిపోతూ ఉన్నాడు. గమనించాలి మనం. ఈ గోధుమ కింద భూములు ఎలాగైతే చనిపోతుందో, దాని దేహం ఎలాగైతే కుళ్ళిపోయి దాంట్లోంచి ఒక మొక్క చిగురిస్తూ ఉంటుందో, అదే విధంగా ఒక పాపి నీటి మూలము, అందుకే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో చేరడం చెప్తున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంటే ఒక నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించాలంటే ఏం చేయాలి? ఈ పాపపు దేహాన్ని పాతిపెట్టేయాలి. మనం దేంట్లో పాతిపెట్టాలి? నీటి సమాధి ద్వారా. బాప్తిస్మానికి ఇంకొక పేరు ఏంటంటే నీటి సమాధి. బాప్తిస్మం అంటే పునర్జన్మ సంబంధమైన స్నానం. తీతుపత్రికలో తెలియజేస్తుంది మనకి. కనుక యేసుక్రీస్తు దేవుని కుమారుడిని ఒప్పుకున్నట్లయితే, నేను పాపం చేశాను, నా పాపం నిమిత్తం పాప క్షమాపణ నుంచి బాప్సం పొందుతున్నాను. ఎందుకు బాప్సం పొందుతున్నానంటే, నా పాపములు కనుక నేను యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడుక్కోకపోతే,
పాప క్షమాపణ నిమిత్తం కనుక బాప్సం పొందకపోతే నేను దేవునికి దూరంగా ఉంటాను. నేను బాప్సం పొందిన తర్వాత నేను దేవునికి దగ్గర అవుతాను. నేను కూడా దేవుని కుమారుని అవుతూ ఉంటాను నేను. కనుక యేసుప్రభు చనిపోయి సమాధి చేయబడి లేచి పరలోకం ఎక్కడైతే వెళ్ళాడో నేను కూడా ఆ పరలోకం వెళ్తాను. ఆ పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలంటే నేను నా దేహం, పాపంలో ఉన్న నా దేహము సమాధి చేయబడాలి. నేను పాపంలో చనిపోవాలి, కొత్త జన్మ నేను ఎత్తాలి అని చెప్పి ఒకడు నమ్మితేనే బాప్తిసం ఇస్తాం మేము. ఆ నమ్మకపోతే బాప్తిసం ఏమనండి. అందుకే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలండి. అంటే పాపంలో చనిపోవాలి. ఆ గోధుమ గింజ చనిపోయి ఒక కొత్త విత్తనాన్ని, కొత్త మొక్కను ఏ విధంగా అయితే బయటికి తీసుకుని వచ్చి మరలా అది ఫలిస్తూ ఉంటుందో, అలాగనే మనము కూడా మన పాప జీవితంలో చనిపోతేనే కానీ ఒక నూతన జీవితంలోకి మనం రామ్మను. ఆ నీటి మూలంగా ఆత్మ మూలంగా చనిపోవటం అంటే మనం ఎప్పుడైతే ఈ యేసుక్రీస్తు దేవుని కుమారుని ఒప్పుకుంటున్నాను, నా పాప క్షమాపణతో బాప్తిసం పొందుతున్నాను చెప్పినప్పుడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో పాప క్షమాపణ నిమిత్తం మేము బాప్తిసం ఇస్తాం. బాప్తిసం ఇచ్చాడు ఇలా నీటిలో ముంచుతామండి. ఎప్పుడైతే ఇలా పడుకున్నాడు అతను, అంటే సమాధి చేయబడుతుంది. నీటిలో ఎప్పుడైతే అలా ముంచబడిన వెంటనే అతను పాపంలో సమాధి చేయబడుతున్నాడు, పాపంలో చనిపోతున్నాడు. అతని పాప జీవితం ముగించిపోయిందండి అక్కడితోటి. ఎప్పుడైతే నీటిలో పూర్తిగా మునిగి పైకి లేచాడో ఒక కొత్త జన్మ అనమాట. పాపం లేనివాడుగా ఆ గోధుమ గింజ ఒక పచ్చటి ఒక మొక్కగా పైకి ఎలా వస్తుందో, రక్షించబడిన మనిషి కూడా ఆ విధంగా ఒక స్వచ్ఛమైన మొక్కలాగా బయటకు వస్తూ ఉంటాడు. ఆ ఒక గింజే చూడండి, అలా మనం ఒక్కడమే. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచారు. ఈ సువార్త ఆయన ద్వారా ప్రకటింపబడిన సువార్త ప్రపంచం అంతా చూడండి ఏమైపోయిందో. ప్రపంచం అంతా కూడా సంఘాలు ఉన్నాయి వేళ ఆ ఒక్క యేసు ప్రభు వారి ద్వారా. ఆయన 12 మందిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ 12 మంది ద్వారా ప్రపంచం అంతా సువార్త ఆయన గమనించండి. అలాగే మనము కూడా పాపంలో చనిపోయి మరలా ఒక నూతన జన్మ ఎత్తాలని మనం ఈ గోధుమ కింద విస్తారంగా ఎలాగైతే ఫలిస్తుందో మనం కూడా ఫలించాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం కనుక మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ పౌలు గారు మనకు క్లియర్గా తెలియజేస్తున్నారు. 15వ కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 36 నుంచి 38 చూసినట్లయితే ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడంటే, ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. మనం విత్తిన గోధుమ కింద చనిపోతేనే కానీ దాంట్లో ఉన్న జీవం బయటికి రాదు, బ్రతికింపబడుతుంది. అది చచ్చిపోతేనే బ్రతికించబడుతుంది. అలాగే నీ విత్తు దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే ఒట్టి గింజనే విత్తుతున్నాం. మనం విత్తున్న ఒట్టి గింజను మాత్రమే మనం విత్తున్నాం. కానీ దానికి శరీరాన్ని ఇచ్చేవాడు ఎవరండి? పుట్టబో శరీరాన్ని విత్తడం లేదు, మనం గింజను మాత్రమే విత్తున్నాం మనం. అయితే దేవుడు తన చిత్త ప్రకారము నీ విత్తిన దానికి శరీరమును ఇచ్చుచున్నాడు. ఆ శరీరాన్ని ఇచ్చేవాడు దేవుడు అండి. అలాగే మనం రక్షించబడినప్పుడు, బాప్తిసం పొందినప్పుడు ఒక నూతన జీవితాన్ని ఇచ్చేవాడు కూడా మనకి దేవుడని ఇక్కడ తెలియజేస్తున్నాడు. మరియు ప్రతి విత్తనమునకు దాని శరీరం ఇచ్చుచున్నాడు అని చెప్పి ఇక్కడ మనకు మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన పౌలండి. అంటే ఏంటంటే మన పాప జీవితంలో చనిపోయి ఒక కొత్త జీవితంలోకి మనం వస్తున్నాం. మనకు ఆ మొక్కకి ఆ గింజకి శరీరాన్ని ఇచ్చినవాడు ఎలాగైతే దేవుడు మనకి నూతన జీవాన్ని ఇచ్చినవాడు కూడా మన దేవుడు అన్న సంగతి మనం మర్చిపోకూడదు. ఎందుకు ఇస్తున్నాడు అంటే యోహాను సువార్త 11వ అధ్యాయము 25, 26 వచనాలు కనుక మనం ఒకసారి చూసినట్లయితే, అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనేని మాట్లాడుతున్నాడు. అంటే పునరుత్థానమును జీవమును కూడా నేనే. పునరుత్థానం అంటే ఏంటి? రిజరెక్షన్, తిరిగి లేవటం. చనిపోతే తిరిగి లేవటం. యేసుడు చనిపోయాడు, రిజరెక్షన్ అంటే తిరిగి లేచాడండి. యేసు పునరుత్థానం చెందాడండి. ఆయన మరణం ఆయన ఏమీ చేయలేకపోయిందండి. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తే పునరుత్థానమును జీవమును నేనే. అందుకే నా యందు విశ్వాసం ఉంచేవాడు చూడండి చనిపోయినను బ్రతుకునని మాట్లాడుతున్నాడు. మన బ్రతికి ఉండగానే ప్రభు అయిన యేసుక్రీస్తుని దేవుని కుమారుడిగా మనం అంగీకరించినట్లయితే, ఆయన మన నిమిత్తమే, మన పాపము నిమిత్తం ఈ లోకంలోకి వచ్చాడని, మన పాపాల బరువు మనం మొయ్యలేమని,
ఆ కాడిని తేలిక చేయటానికి మన పాపభారం ఆయన భుజం మీద వేసుకుని ఆయన మన నిమిత్తం బలైపోయాడు. మనం అనుభవించవలసిన శిక్ష ఆయన అనుభవించాడు. మనం చేసిన పాపాల యొక్క చేతి వ్రాతను చెరిపివేశాడండి యేసుప్రభు వారి శిలువ ద్వారా. అందుకే బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు ఎన్నటికిని బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతికిని మాట్లాడుతాను. ఎందుకంటే పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయిన బ్రతుకుతాడని చెప్తున్నాడండి. కనుక యేసుప్రభుని దేవుని కుమారుడిగా ఒప్పుకున్నట్లయితే మనం చనిపోయినా కూడా మళ్ళీ తిరిగి బ్రతుకుతాం. బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. అంటే మనల్ని సజీవులుగా చేశాడు దేవుడు. యేసుప్రభు ఎవరండి? సజీవుడు. ఆయన నిన్న ఉన్నాడు, నేడు ఉన్నాడు, రేపు ఉంటాడు. ఆదియు అంతము లేనటువంటి వాడు యేసుప్రభు. అదేవిధంగా మనము కూడా యేసుప్రభు ఎలాగైతే సజీవుడు, మనము కూడా అలా సజీవులుగా ఉండాలి అంటే భూమి మీద మనం అందరము కూడా దేవుడు ఒక ఆజ్ఞాపించాడు. నమ్మి బాప్తిస్వం పొందినటువంటి వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడునని చెప్తున్నాడు. అందుకే మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్వం పొందిన వాడు రక్షించబడతాడు. మనం రక్షించబడాలి. మనలో ఉన్న జీవం బయటికి రావాలి. బయటికి రావాలంటే మనం పాపంలో చనిపోవాలి. అంటే నీటి సమాధిలో మనం అయిపోవాలి. మనం విత్ ఇన్ సెకండ్లోనే ప్రభు యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేసి తిరిగి లేవటానికి 3 దినాలు పట్టింది. కానీ మనకైతే విత్ ఇన్ సెకండ్స్లో ఎప్పుడైతే నీటిలో ముంచబడుతున్నామో పాపంలో చనిపోవటం, మన పాపాల సమాధి చేయబడటం, మళ్ళీ నూతనంగా అప్పుడే చిగురుస్తున్న ఒక మొక్క ఎలాగైతే భూమి నుంచి పైకి వస్తుందో నాటిన తర్వాత మనము కూడా అలా ఉంటాం. దేవుడు మనకు తెలియజేస్తాడు. అందుకే బ్రతికి నాయందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ నీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అన్నాడు. కనుక బ్రతికి గనక ప్రభు అయిన యేసుక్రీస్తు విశ్వాసం ఉంటే మనం ఎప్పటికీ కూడా పెట్టుకోండి. మరణం మనల్ని ఏమీ చేయలేదండి. మన మరణపు ముళ్ళను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు విరిచేశారండి. ఇప్పుడు మరణం మన మీద అధికారం చేయలేదండి. అందుకే సపోజ్ మనం దేహం చనిపోతుంది, కరెక్టే, పాతి పెట్టేస్తుంటారు, దేహాన్ని మాత్రమే పాతి పెడుతున్నారు. కానీ ఆత్మ ఎలా ఉంటుంది? సజీవంగానే ఉంటుందండి. ఎందుకంటే యేసుడు చెప్పాడండి, పేతురు చెప్పాడు, మీరు ఏమనుకుంటున్నారు అడిగినప్పుడు నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాడు. ఆయన ఎలాగైతే సజీవుడు, ప్రభువులో ఉన్న మనం కూడా సజీవులు అన్న సంగతి మనం మర్చిపోకూడదు. అలాగే ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మనం పరిశుద్ధుల దగ్గరికి వెళ్ళటమే కాకుండా తర్వాత మనం యేసుప్రభు రెండో రాకడ వచ్చిన మనం ఎక్కడుంటామంటే దానికి దైవ గ్రంథం తెలియజేస్తుంది. మనం చనిపోయిన వారు తిరిగి లేచిన తర్వాత ఎక్కడైతే ఉంటామంటే ప్రకటన గ్రంథం కనుక మనం చూసినట్లయితే ఇక్కడ మనకు ప్రకటన గ్రంథము మనకు ఒక మాట ఉందండి. 7వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9 నుంచి కనుక మనం 17 వచనాలు కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఆ పరలోక సాదృశ్యం ఎలాగుంటుందో, పరలోకం ఎలాగుంటుందో, మనం చనిపోయిన తర్వాత సజీవులుగా మనం ఎక్కడికి వెళ్తామో దైవలేఖనం తెలియజేస్తుంది. ఆ గోధుమ కింద చనిపోయిన తర్వాత ఆ మొక్క ఎలాగైతే బయటకు వచ్చి ఫలిస్తూ ఉంటుందో అలాగనే మనము భౌతికంగా ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మత్తమైనది అమర్త్యతను ధరించుకుంటుందని మాట్లాడుతున్నాడు పౌలు. అంటే ఈ కుళ్ళిపోయేది ఒక శాశ్వతమైన దేహాన్ని, ఎప్పుడు కుళ్ళిపోని దేహాన్ని ధరించుకుంటుంది. యేసుప్రభు తిరిగి లేచి ఎలాగైతే మహిమగల దేహాన్ని, శాశ్వతమైన దేహాన్ని ఎలాగైతే పొందాడో మనం కూడా అటువంటి దేహాన్ని పొందుతాం. ఆ దేహాన్ని పొందిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తామంటే ఇక్కడ మాట్లాడుతున్నాడు. అటు తర్వాత యోహానికి దర్శనం కలిగిందండి పద్మాసు దీపంలో. ఆయన మనకు పరలోకం, యేసుప్రభులో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడుంటారో తెలియజేస్తున్నాడండి. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషల మాట్లాడు వాళ్ళ నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడిందండి. ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకరైనటువంటి యోహాను గారికి దేవుడు ఒక దర్శనాన్ని తెలియజేశాడు. పరలోకం ఎలాగుంటుందో, చనిపోయిన తర్వాత మనం ఎక్కడుంటామో ఆయన మనకి అలంకార రూపంలో తెలియజేస్తున్నాడండి. మనం ఎలాగైతే సజీవులుగా ఉంటామో, మరణం మనల్ని ఏమీ చేయలేదో, మనం శిక్షించబడకుండా
యేసుప్రభులో ఉన్నవారు బ్రతికిన అయింది విశ్వాసం నుంచి ఎన్నటికీ చనిపోతున్నారు కదా, ఎక్కడ ఉంటామో ఎలాగుంటామో ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. చూడాము. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వాళ్ళ నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలిన ఒక గొప్ప సమూహం నాకు కనబడింది. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుట నిలబడ్డారు. సింహాసనీశ్వరుడైన మా దేవునికి నీ గొర్రెపిల్లకును మా రక్షణకే స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనం చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూ నిలబడి వారు సింహాసనం మీద సాగిలపడి ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రము, మహిమయు, జ్ఞానము, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలము కలుగుగాకని చెప్పుచూ దేవునికి నమస్కారం చేస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గొప్ప సమూహం అంతా కూడా. అయితే పెద్దల్లో ఒకడు తెల్లని వస్త్రాలు ధరించుకున్న వీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారని అడిగారండి. అంటే ఈ తెల్లని వస్త్రాలు ధరించుకున్న వాళ్ళు ఎవరండి? రక్షించబడిన మనము, క్రీస్తులో జీవించిన మనము, క్రీస్తు కొరకు జీవితాలు నిలగొట్టబడిన మనం సజీవులుగా పరలోకంలో ఆ ప్రభు దగ్గర ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాను శాశ్వత కాలము. అందుకు నేను యోహాను మాట్లాడుతున్నాడు. నీకే తెలియని అనగా అతడు నాతో ఇలా చెప్పుని, వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు. అంటే రోమ సామ్రాజ్యంలో క్రైస్తవులు చాలా హింస పెట్టారండి. ఇప్పుడు కూడా క్రైస్తవులు హింస పెడుతూనే ఉన్నారండి. కనుక వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉదుక్కుని వాటిని తెలుపు చేసుకున్నారు. క్రీస్తు యొక్క రక్తంలో వాళ్ళ పాపాలు కడుక్కున్నారు, బాప్సం పొందారు. అందువలన వారు దేవుని సింహాసనం నుండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. సింహాసనేశ్వరుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలైనను దప్పికైనను ఉండదు. సూర్యుని ఎండైనను ఏ వడగాలైనను వారికి తగులుతూ. ఏలనగా సింహాసనం మధ్యన ఉండు గొర్రెపిల్ల వారికి కాపరే, జీవ జలముల బొగ్గ యొద్ద వారిని నడిపించును. దేవుడు వారి కన్నుల నుండి ప్రతి భాష మీదను తుడిచివేయని చెప్తున్నాడు. అంటే ఒక పరలోకంలో మనం ఎలాగైతే ఉంటామో, తర్వాత మన జీవితం ఏంటో చనిపోయిన తర్వాత ఈ గ్రంథకర్త మనకు తెలియజేస్తున్నాడు. కనుక బ్రతికి ప్రభునందు విశ్వాసం ఉంచినట్లయితే మనం ఎన్నటికీ చనిపోం. మరణం మనల్ని ఏం చేయదు. గోధుమ చచ్చిపోతేనే కానీ అది మళ్ళా జీవంతో బయటకు ఎలాగైతే రాదో, మనం క్రీస్తులో చనిపోతేనే కానీ ఒక నూతన జీవితాన్ని పొందలేం. కనుక నువ్వు ఇంకా రక్షించబడకపోతే నేడే యేసుకు దేవుని కూడా నొప్పుకో, నీ పాపను కడిగి వేసుకో, నిత్య జీవనకు వారసులుగా ఉండు. ఆ పాపంలో చనిపోకపోతే, ఆ గోధుమ చనిపోతే మొక్క ఎలాగైతే బయటికి రాదో, అది ఒంటిగానే మిగిలిపోతుందో, నీవు అలా ఉంటావు. కానీ మొక్క వల్లే చిగురించి ఫలించాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, దయగల దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. గోధుమ కింద భూమిలో పడి చనిపోతేనే కానీ మళ్ళీ ఎలాగైతే చిగురించుదో తండ్రి, మేము కూడా చనిపోయిన తర్వాత తండ్రి మా ఆత్మలు చిగురుస్తాయని తండ్రి, పరలోకవాసులుగా మేము ఉంటామని ప్రభా ఈ లేఖనాల ద్వారా తెలుసుకున్నాం తండ్రి. కనుక తండ్రి ఇంకెవరైతే రక్షించబడలేదో వారంతా రక్షించబడి నిత్య జీవనకు వారసులుగా చేయమని వేడుకుంటూ ఈ వాక్యాలు ప్రతి కుటుంబాన్ని పేరు వరుసన బలపరిచి వారి హృదయవాంఛలన్నీ తీర్చండి తండ్రి. అలా చదువుల్లో, ఉద్యోగాల్లో, వివాహాల్లో, గర్భఫలాల్లో, ఆరోగ్యాల్లో అన్ని విషయాల్లో కూడా కృప చూపించండి. నీ దాసుడు చేస్తున్న అనుభవంగా దీవించి ఇంకా అనేక స్థలాల్లో నీ సాక్షిగా ఉండటానికి ఈ చిన్న జీవజాలు కూడా ప్రపంచమంతా వ్యాపించి చేయమని, చర్చ్ బిల్డింగ్ నిర్మాణంలో కృప చూపించమని క్రీస్తునామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 523201. మొబైల్ నంబర్ 9848730355, 929331747. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.